హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి ఆడియన్స్ని ఇంప్రెస్ చేయలేకపోయాయి. కానీ యూత్లో తన ఫాలోయింగ్ మాత్రం చాలా పెరిగిపోయింది. దానివల్ల మార్కెట్ వాల్యూ కూడా చాలా పెరిగింది. అలా పెరగడంతో లైగర్ అనే పెద్ద సినిమాతో వచ్చాడు, కానీ అది ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిన విషయమే. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అని ఫ్యామిలీ స్టార్ అనే మూవీతో వచ్చాడు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ ఎలా ఉంది, విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడా లేదా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. స్టోరీ ఏంటంటే, గోవర్ధన్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆర్కిటెక్ట్గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకొని ప్యారలల్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు తను ఉంటున్న ఇంటి పైన పెంట్ హౌస్లో ఇందు అనే అమ్మాయి రెంట్కి దిగుతుంది. ఇందు స్లోగా గోవర్ధన్ ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది అండ్ స్లోగా గోవర్ధన్ అండ్ ఇందు కూడా కనెక్ట్ అయిపోతారు. అయితే అంతా స్మూత్గా వెళ్తుంది అనుకున్న టైంలో ఇందు గురించి గోవర్ధన్కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు ఇందు ఎవరు, తను గోవర్ధన్ ఇంట్లో రెంట్కి ఎందుకు వచ్చింది, ఇందు వల్ల గోవర్ధన్ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేది చూడాలంటే సినిమా కంప్లీట్గా చూడాల్సిందే. ఒక చిన్న ఎమోషన్తో ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తే చాలు సినిమా హిట్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మళ్ళీ ఓవర్ ది టాప్ సినిమాల జోలికి వెళ్లకుండా ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి హిట్ కొట్టాలని ఈ సినిమా చేసినట్టున్నాడు మన విజయ్ దేవరకొండ. కానీ ఖుషి సినిమా లాగానే ఈ సినిమాలో అలాంటి మ్యాజిక్ ఏం జరగలేదు. సినిమా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ ఆ మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ అండ్ సీన్స్ వల్ల కాసేపు ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. కానీ వన్స్ ఇందు ఎంటర్ అయ్యాక రొటీన్ సీన్స్తో ప్రెడిక్టబుల్ నరేషన్తో వెళ్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దాంట్లో ఉండే అడ్జస్ట్మెంట్స్, ప్రాబ్లమ్స్ ఇలా చాలా కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. అలాంటి ఎఫెక్టివ్ సీన్స్ ఏవీ లేకుండా ఎక్కువ లవ్ స్టోరీ పైన కాన్సన్ట్రేట్ చేశాడు డైరెక్టర్ పరశురామ్. ఏదో అలా అక్కడక్కడ కొంచెం కామెడీ, ఫ్యామిలీతో ఉండే కొన్ని సీన్స్తో ఫస్ట్ హాఫ్ అయితే అయిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే స్టార్టింగ్ నుంచే ఈ సినిమా ఎటు వెళ్తుందో అర్థమైపోతుంది. ఫ్యామిలీ చుట్టూ నడవాల్సిన కథ పర్సనల్ అయిపోయి గోవర్ధన్ అండ్ ఇందు చుట్టూ తిరుగుతుంది. కంపెనీ పని మీద ఫారెన్ వెళ్ళడం, అక్కడ జరిగే సీక్వెన్సెస్ మొత్తం చాలా సినిమాల్లో చూసేసరికి ఇంకెప్పుడు అయిపోతుందిరా బాబు అనిపిస్తుంది. అసలు హీరో పర్పస్ ఏంటి, సినిమా ఎటు వెళ్తుంది అనే క్లారిటీ లేకుండా ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ చాలా ఎమోషన్స్ ఉంటాయి, బట్ ఈ సినిమాలో అవేవీ కనిపించవు. అట్లీస్ట్ ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తే సినిమా ఎంగేజ్ చేసేదేమో. ఓవరాల్గా ఈ ఫ్యామిలీ స్టార్ హాఫ్ బేక్డ్ ఫ్యామిలీ సినిమా. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ అక్కడక్కడ పర్వాలేదు, బట్ చాలా సీన్స్లో గీతా గోవిందం కైండ్ ఆఫ్ యాక్టింగ్ కనిపిస్తుంది. అలాగే చాలా సీన్స్లో డైలాగ్ డెలివరీ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఇందుగా మృణాల్ ఠాకూర్ ఓకే, తను మంచి పర్ఫార్మర్ అయినా పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న సీన్స్ అయితే పడలేదు, బట్ ఉన్నంతలో తను బెస్ట్ ఇచ్చింది. వెన్నెల కిషోర్, రవిబాబు, అజయ్ ఘోష్, జగపతి బాబు అండ్ మిగతా యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. టెక్నికల్గా ఈ మూవీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. కేయూ మోహనన్ సినిమాటోగ్రఫీ బాగుంది. గోపి సుందర్ సాంగ్స్ జస్ట్ ఓకే అండ్ బ్యాక్గ్రౌండ్ అక్కడక్కడ బాగుంది. చాలా చోట్ల ఒకటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రిపీటేటివ్గా అనిపిస్తుంది. అయినా సీన్స్ కొత్తగా లేనప్పుడు కొత్తగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాట తర్వాత ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇస్తాడనుకుంటే మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు. వీక్ రైటింగ్తో ఎమోషన్స్ లేకుండా ఈ స్టోరీని నరేట్ చేశాడు. ఫైనల్గా ఫ్యామిలీ స్టార్ రొటీన్ అండ్ అవుట్డేటెడ్ మూవీ. ఈ వీకెండ్కి వేరే మూవీస్ లేకపోతే ఒక లుక్ వేసేయండి. అండ్ మీరు ఈ సినిమా చూశాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.